ఐశ్వర్య రాయ్ అంటే అందానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరికైనా కాస్త ఫోజులు కొడుతున్నారంటే చాలు, ఏయ్ నువ్వేమన్నా ఐశ్వర్య రాయ్ అనుకుంటున్నావా అని అంటారు చాలామంది. అది నవంబర్ 1, 1973 మంగళూరులో పుట్టిన ఐశ్వర్య రాయ్ ప్రపంచ గ్లామర్ చరిత్రను తిరగరాసింది. భారతీయ మహిళ అందం, సంస్కృతి, గౌరవం అనే పదాలకు ప్రపంచ వేదికపై ఒక కొత్త అర్థం ఇచ్చిన వనిత ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్ 1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. 21 ఏళ్ల వయసులో 86 మంది పోటీదారులను ఓడించి భారతదేశానికి ప్రతిష్టాత్మక కిరీటాన్ని తెచ్చిపెట్టారు. ఈ సంఘటన ఆమెను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది. ఆమె సినీ కెరీర్ కు బలమైన పునాది వేసింది. ఐశ్వర్య రాయ్ ఇప్పటికీ ఎప్పటికీ ఆమె భారతీయుల దృష్టిలో ప్రపంచ సుందరే. మచ్చలేని అందంతో ఆమె అంతలా ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసింది. 28 ఏళ్ల సినీ కెరీర్లో విజయాలతో పాటు ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. ప్రేమ వైఫల్యాలు, విమర్శలు, కేసులు, ఇలా ఎన్నో ఎత్తుపల్లాలతో సాగిన ఆమె జీవితం వెలుగు జిలుగుల సినిమా ప్రపంచంలో మరో కోణాన్ని చూపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా పేరొందిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ నవంబర్ 1 తన 52వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. అందం, అభినయం, ఆత్మవిశ్వాసం ఈ మూడింటి సమ్మేళనం ఐశ్వర్య. 1994లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమె జీవితం కీలక మలుపు తిరిగింది. 1997లో వచ్చిన ఔర్ ప్యార్ హో గయా సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అతి కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్గా ఎదిగింది. హమ్ దిల్ దే చుకే సనం, దేవదాస్, జోధా అక్బర్, తాల్, గురు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తమిళంలో ఐ, ఎంతిరన్, పొన్నియన్ సెల్వన్ వంటి చిత్రాలతో సౌత్ ప్రేక్షకుల మదిలో కూడా స్థానం సంపాదించింది. సినిమాల్లో నటించడం మొదలుపెట్టాక ఆమెకు స్టార్ హోదా దక్కింది. ఆమె సినీ కెరీర్ మొత్తం అనేక వివాదాలతో గడిచింది. 1999లో ఏ ముహూర్తంలో సల్మాన్ ఖాన్తో జతకట్టిందో కానీ అప్పటి నుండి ఏదో ఒక వివాదం ఆమెను చుట్టుముడుతూనే ఉన్నాయి. ప్రేమలు, బ్రేకప్లు, పెళ్లి, కెరీర్, పనామా పేపర్స్, ఇలా ఏదో ఒక సుడిగుండంలో చిక్కుకుంటూనే ఉంది. ఆమె లైఫ్లో ఎదుర్కొన్న వివాదాలను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. 52 ఏళ్ల వయసులో కూడా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. ప్రతిసారి పబ్లిక్ ఈవెంట్లో, ఫ్యాషన్ షోల్లో, బాలీవుడ్ పార్టీల్లో ఐశ్వర్య కనిపిస్తే నెటిజన్లు ఆమెను ఎప్పటికీ యంగ్ బ్యూటీ అని పొగిడేస్తారు. ప్రస్తుతం సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఐశ్వర్య ఆదాయం మాత్రం తగ్గలేదు. నివేదికల ప్రకారం ఆమె నికర సంపద 800 కోట్లు, అంటే భర్త అభిషేక్ బచ్చన్ కంటే 3 రెట్లు ఎక్కువ. ఒక్క సినిమాకే ఆమె 10 కోట్లు వసూలు చేస్తుంది. అలాగే బ్రాండ్ ఎండార్మెంట్స్ భారీగా సంపాదిస్తుందని సమాచారం. ఐశ్వర్య రాయ్ను పెళ్లి చేసుకున్న అభిషేక్ బచ్చన్ ఎంత అదృష్టవంతుడ్రా అని ఆ మధ్య చాలా మంది కుర్రకారు కుళ్ళుకుని చచ్చారు. అయితే ఐశ్వర్య కెరీర్లో ప్రేమ వివాదాలు పెద్ద దుమారమే రేపాయి. 90వ దశకంలో ఐశ్వర్య మోడలింగ్ కెరీర్లో ఉన్నప్పుడు సహా మోడల్ రాజీవ్ ముల్చందానీని ప్రేమించిందని కొన్ని న్యూస్ పేపర్లో వార్తలు వచ్చాయి. అయితే అతను అప్పటికే స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలతో డేటింగ్లో ఉన్నప్పటికీ ఐశ్వర్య ప్రేమలేఖ రాసిందని అప్పట్లో మనీషా ఆరోపించి సంచలనం క్రియేట్ చేసింది. దాన్ని ఐశ్వర్య ఖండించింది. అయితే నిజమెంతో కానీ ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ రూమర్లు అప్పట్లో సంచలనం రేకెత్తించాయి. ఇక ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్ లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. హమ్ దిల్ దే చుకే సనం షూటింగ్ సమయంలో ఐశ్వర్య రాయ్, సల్మాన్ల ప్రేమ కథ మొదలైంది. చాలా డీప్ లవ్లో ఉన్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే వన్ ఫైన్ డే ఈ ప్రేమాయణానికి ఐష్ గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత సల్మాన్ పై ఆరోపణలు కూడా చేసింది. తనను వేధించాడని స్టేట్మెంట్ ఇచ్చి సంచలనం రేకెత్తించింది. సల్మాన్తో లవ్ బ్రేకప్ అయ్యాక వివేక్తో కొన్నాళ్లు సన్నిహితంగా మెలిగింది ఐష్. కలిసి సినిమాల్లో చేసిన వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ లవ్ ఏమో కానీ ఈ లవ్ ఎఫైర్ వార్తల దెబ్బకు వివేక్ ఓబ్రాయ్ సినీ కెరీర్ మాత్రం సమాధైపోయింది. సూపర్ స్టార్ అవ్వాల్సిన వాడు సినిమాల్లో అవకాశాలు రాక వ్యాపారం వైపు వెళ్ళిపోయాడు. అప్పట్లో సల్మాన్ తనకు బెదిరింపు కాల్స్ చేశాడని చెన్నైలో తలదాచుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు వివేక్.
ప్రేమలు, బ్రేకప్లు ఈ మధ్య చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. అంత మాత్రాన వారి వ్యక్తిత్వాన్ని తప్పుపట్టలేం. ఇక 2016లో సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ లీక్లో అప్పట్లో ఐశ్వర్యరాయ్ పేరు ఉండడం సంచలనం రేకెత్తించింది. ఫెమా చట్టాలను ఉల్లంఘించి బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లో లిస్ట్ అయిన అమిక్ అనే ఆఫ్షోర్ కంపెనీలో ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు డైరెక్టర్లుగా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై దృష్టి సారించిన ఈడీ ఆమెను విచారించింది కూడా. ఇలా విశ్వసుందరి జీవితంలో కొన్ని వివాదాలు కూడా ఉన్నప్పటికీ ఆమె మాత్రం భారతీయుల హృదయాల్లో ఎప్పటికీ విశ్వసుందరిగానే నిలిచిపోయింది.